ఆట మొదలు పెట్టండి బాలాజీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. ఈరోజు మనం తిరుమలలో ఉన్న బెస్ట్ 6 ప్లేసెస్ అయితే చూస్తాం. అంటే 6 ప్రదేశాలు అయితే చూస్తాం. ఈ ఒక్క వీడియోలోనే చూస్తాం. అది కేవలం 120 రూపాయలు పెట్టి. ఫస్ట్ అయితే మీరు తిరుమల చేరుకున్న వెంటనే రూమ్కి అయితే వెళ్ళిపోండి. అంటే రూమ్ తీసుకోండి. ఎందుకంటే శ్రీవారి దర్శనం చాలా లేట్ అవుతుంది. ఫస్ట్ రాగానే సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. అక్కడికైతే 50 రూపీస్కి దొరుకుద్ది రూము. అలాగే 100 రూపాయలన్నా 50 రూపాయలు ఉన్నా సరే రూమ్ దొరుకుద్ది. ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. ఫ్యామిలీ అని చెప్తే ఇస్తారు నెంబర్ రూము. ఆ రూమ్ తీసుకున్న వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోండి. శ్రీవారి దర్శనం అయిపోద్ది, ఖచ్చితంగా నైట్ అవుతుంది. శ్రీవారి దర్శనం అయిపోతుంది, చాలాసేపు పడుతుంది కాబట్టి మళ్ళీ వెంటనే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి నిద్రపోండి. మరుసటి రోజు 120 రూపాయలు కేవలం బస్ స్టాండ్కి నడిచిపోండి. బాలాజీ బస్ స్టాండ్ అని అక్కడే ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఉంటే మీకు అవన్నీ చూపిస్తా వీడియోలో. ఆ శ్రీవారిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కూడా మనకైతే తనివి తీరదు. జస్ట్ ఒక 10 సెకండ్లు ఉంటుందేమో మనకు ఆ దర్శనం టైము. అలా చూపించి అలా పంపించేస్తారు. శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మీకు కానీ నెక్స్ట్ డే టైం ఉంటే ఈ 6 పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేసుకోండి. మనందరికీ తెలుసు కదా, తిరుమలలో బాలాజీ బస్ స్టాండే కదా మెయిన్ బస్ స్టాండ్. ఆ మెయిన్ బస్ స్టాండ్లోనే మనకి లెఫ్ట్లో 120 రూపాయలకి 6 ప్రదేశాలు చూపిస్తామని ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అయితే ప్రొవైడ్ చేసింది. ఇవి కనపడతాయి చూడండి, మీకు చూపిస్తాయి బస్సుల్ని. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, 120 రూపాయలకి 6 ప్రదేశాలని మీకు బోర్డు కూడా చూపిస్తున్నా. ఇవే ఆ బస్సులు. ఈ బస్సు ఎక్కితే సరిపోతుందండి మీకు. అయితే బస్సులోనే టికెట్ తీసుకుంటారు. ఉదయం 6 గంటలకి ఎప్పుడు ఎక్కినా సరే, ఒక రోజంతా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఆ టికెటే మీకు యూజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఒకే బస్సు ఎక్కాలని, కానీ ఒకే బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బస్సు ఎక్కిరు, మీరు ఒక ప్లేస్కి వెళ్ళిరు, అక్కడ లేట్ అవ్వచ్చు. లేట్ అయినా పర్లేదు, మనకి వేరే బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి రావచ్చు. ఈ బస్సు ఎక్కాలని గ్యారంటీ అయితే లేదు. అందుకే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నా. అదే కానీ మీరు వెహికల్ అంటే ఆ బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా మళ్ళీ సుమోలు అవన్నీ వెళ్తాయి. ఆ వెహికల్ కానీ పెట్టుకొని వెళ్ళారనుకో, వెహికల్కి 150 ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఒకవేళ జపాలికి సపరేట్గా వెళ్ళాలంటే మళ్ళీ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అదే బస్సు అయితే మీకు 120 రూపాయలు 6 ప్రదేశాలు చూడొచ్చు. మీ ఇష్టం వచ్చినంతసేపు, అంటే ఒక 1 డే మొత్తం మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు. అందుకే బస్సును అయితే ఎంచుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే మీకు ఖాళీగానే ఉంటుంది బస్సులు, హెవీగా ఏమి ఉండవు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి నిరంతరం. ఇక్కడ చూడండి, ఒక్కోసారి ఫుల్ అవుతున్నాయి. ఇలా ఫుల్ అయినప్పుడు 2 బస్సులు కూడా వస్తాయి. అయితే మీ ఇష్టం అండి, బస్సు అయితే బస్సు, వెహికల్ అయితే వెహికల్. ఈ 6 ప్రదేశాల్లో మనం చూడవలసింది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే మనల్ని ఫస్ట్ తీసుకెళ్తారు. చూడండి, గట్టిగా బస్సులో ఒక 10 మెంబర్స్ అయితే లేరు, అంత ఫ్రీగా ఉంది. స్వామివారి పాదాలు కొండ పైన ఉన్నాయి కాబట్టి మనం ఘాట్ రోడ్లో ఇలా ప్రయాణం చేయాలి కొంచెం దూరం. ఇక్కడ బస్సు కూడా చాలా మలుపులు తిరుగుతుంది. ఇప్పుడే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, శ్రీవారి పాదాల బస్ స్టాండ్. అక్కడ దింపుతారు. అది మన స్ట్రైట్గా అలా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే శ్రీవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారు. చూడండి, అటు కార్లు కూడా, వెహికల్స్ కూడా ఎన్ని ఆగినాయో చూడండి. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చినాం. శ్రీవారి పాదాలు మీకు చూపిస్తా, వెళ్దాం. మన శ్రీవారి పాదాలను దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 200 మెట్లు ముందుకు ఎక్కాలి. కనపడుతున్నాయి కదా ఎదురుగా, ఆ మెట్ల మార్గం ద్వారా అయితే పైకి ఎక్కాలి. ఎందుకంటే కొండపైన కదా ఆ స్వామివారి పాదాలు పెట్టింది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమన్నా కోరికలు ఉంటే ఇక్కడ దీపం వెలిగించి మరీ కోరుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా కోరుకోండి. శ్రీవారి పదాలు ఇక్కడ ఎలా వెలిసాయో మనమైతే ఇప్పుడు చరిత్ర తెలుసుకుందాం. ఆ చరిత్రలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుండి భూలోకం వచ్చినప్పుడు మొట్టమొదటగా అడుగు పెట్టింది ఇక్కడేనంటే ఈ కొండపైన అడుగు పెట్టారు. అప్పుడు అడుగులు పెట్టిన వెంటనే ఇక్కడైతే పాదాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ ఆలయానికి స్వామివారు వెళ్ళిపోతారు. చూడండి, ఇక్కడ పాదాలు కనపడుతున్నాయి కదా, గ్లాసులో ఉంచారు. ఎందుకంటే ఎవరు ముట్టుకోకుండా మళ్ళీ వాటిని ఖరాబ్ చేస్తారు కదా, అందువల్ల గ్లాస్ అయితే పెట్టారు. పాదాలను ఒకసారి అందరూ నమస్కరించుకోండి. చిన్నగా అక్కడ నుంచి మెట్లు దిగి మళ్ళీ మనం ఇందాకలో వచ్చిన బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏదో ఒక బస్సు ఎక్కచ్చు. అదే బస్సు ఎక్కాలని లేదు. ఇదిగో బస్సు వచ్చింది చూడండి. ఈ బస్సు ఎక్కి ఇప్పుడు మళ్ళీ రెండో ప్లేస్కి వెళ్తాము. ఆ రెండో ప్రదేశం ఏంటంటే శిలాతోరణం చక్రతీర్థం.
శిలాతోరణం దగ్గర చూడండి ఎన్ని సుమోలు ఉన్నాయో, అన్ని ప్రైవేట్ వెహికల్స్ చాలా అయితే ఉంటాయి. మీరు ఏ వెహికల్ అయినా ఎక్కచ్చు. ఈ శిలాతోరణం చాలా అపూర్వమైనది, చాలా విశిష్టత కలిగింది కూడా. ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి, ఆ బోర్డులో ఆ శిలాతోరణం గురించి మొత్తం చరిత్ర అయితే ఉంటుంది. ఈ శిలాతోరణాన్ని ఎవరు చెక్కింది కాదు, ఎవరు తయారు చేసింది కాదు, సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడింది. ఎంత గొప్ప విషయం అంటే ఈ రోజుకి కూడా శిలాతోరణం చెక్కు చెదరకుండా ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకొని నిలబడింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే స్వయంగా ఈ తోరణం ద్వారా వెంకటేశ్వర స్వామి అవతరించి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రస్తుత దేవాలయానికి వెళ్ళి నివసించారని భక్తుల నమ్మకం. శిలాతోరణం అంటారు. శ్రీవారు స్వయంభూవుగా వెలిసిన దివ్య ప్రదేశం ఇదే. అక్షరాల 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచంలోనే ఇలాంటివి మరో 2 ఉన్నాయి. ఇవన్నీ నేనేందో కల్పించి చెప్పాను అనుకోకండి, కల్పించేం చెప్పలేదు. అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డులో రాసిన విషయాలే మీకైతే నేను చెప్తున్నా. మీరు ఒకసారి ఈ శిలాతోరణం గట్టిగా గమనించండి. కొన్ని పగుళ్ళు కనపడతాయి చూడండి, ఆ పగుళ్ళలో కొన్ని ఆకారాలు కనపడతాయంట. అవేంటంటే శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగభరణం, ఇలా అన్నీ కనపడతాయి. ఎంత యూనిక్ ప్లేస్ అంటే ఈ ప్లేసు నిజంగా అద్భుతం. ఈ శిలాతోరణం పక్కనే పార్క్ ఉంటుందండి, చిన్న ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో స్వామివారి దశావతారాలు కనపడతాయి ఇక్కడ విగ్రహాల రూపంలో. ఇక్కడ చూడండి, స్వామివారు 10 అవతారాలు ఎత్తారు కదా, దశావతారాలు. ఆ అవతారాలన్నీ ఇక్కడ మీకు కనపడతాయి. అలా అక్కడి నుంచి మళ్ళీ ముందుకు రాగానే మనకైతే ఇక్కడ చిన్న పక్షుల కేంద్రం కనపడుతుంది. ఈ చక్రతీర్థం వెళ్ళే దారి మధ్యలో ఇక్కడ పక్షులు కొన్ని కనపడతాయి. చూస్తే చూడండి, కాసేపు ఆగి. ఇప్పుడు మనం దానికి రైట్ సైడ్లో ఉన్న చక్రతీర్థానికి వెళ్దాం. చక్రతీర్థం బోర్డు ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇక్కడ ఆ స్థల పురాణం కూడా ఉంటుంది. చదువుకునే వాళ్ళు చదువుకోండి. నేనైతే ఇప్పుడు మీకు ఆ స్థల పురాణం కూడా చెప్తా. చూడండి, నా వెనక జనాలు నడుస్తారు కదా, అలా కిందికి వెళ్ళాలి మనం, ఈ మెట్ల కిందికి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఆ మహావిష్ణువు యొక్క అపరమైన భక్తుడిని రాక్షసుడి నుండి రక్షించడం కోసం భూలోకం వచ్చి ఆ రాక్షసుడిపై విష్ణు చక్రాన్ని అయితే వదులుతాడు. అది రాక్షసుని తల నరికి ఇక్కడైతే పడుతుంది. ఆ చక్రం ఇక్కడ పట్టడం వల్ల ఒక తీర్థంగా మారుతుంది, అంటే నీరు చేరి తీర్థంగా మారుతుంది. మీరు ఒకసారి ఈ తీర్థాన్ని సరిగ్గా గమనించండి. ఒక చక్రం ఇలా పడి చెక్కినట్టు గుంత పడుతుంది చూడండి, అటు ఇటు మధ్యలో ఇలా పడ్డది. అందుకే ఇది చక్రతీర్థంగా పిలుస్తున్నారు. అప్పటి నుంచి ఈ తీర్థాన్ని చక్రతీర్థంగా పిలుస్తున్నారు. చూడండి ఎంత బాగుందంటే చక్రతీర్థం. ఎక్కడి నుంచో వస్తున్నాయి ఈ నీళ్లు, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకైతే తెలియదు. ఇక్కడ చూడండి, అలా మెట్లు నుంచి అలా పైకి వెళ్తున్నారు. ఆ పై నుంచి అలా చివరికి వెళ్తే మనకు అక్కడ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. నరసింహస్వామి దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళే దారి మధ్యలో ఉంటుందండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని రాళ్ళు, కొండలు మొత్తం న్యాచురల్గా ఏర్పడ్డాయి సహజ సిద్ధంగా. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. చూడండి ఇక్కడ సన్నటి దోవ చాలా బాగున్నాయి, చుట్టూ కొండలు చూడండి. ఇక్కడ ఫోటో స్పాట్ అయింది. అందరు ఇక్కడ నిలబడి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదమును ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న విగ్రహాలకి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానం ఆచరించిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ప్రసాదములు పంచి పెడతారట. ఇక్కడ ఉన్న నరసింహస్వామిని అలాగే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే దీపరాజన దీపాలు కూడా ఉంటాయి. అక్కడ దీపరాజన చేసే వాళ్ళు కూడా దీపరాజన చేసి ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న శిలాతోరణం, చక్రతీర్థం చూసాం కదా, అవి 2 కలిపి ఒకటే ప్రదేశం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఏంటంటే 3వ ప్రదేశం, అదే పాప వినాశనం. అక్కడికి బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కితే మళ్ళీ మనల్ని అయితే పాప వినాశనం తీసుకువెళ్తుంది. అయితే పాప వినాశనం చాలా చివరకు ఉంటుంది. మనం నెక్స్ట్ పైకి రావాలా. పైకి వచ్చేటప్పుడు ఆకాశగంగా, జపాలి తీర్థం, వేణుగోపాల స్వామి దేవాలయం, అక్కడే ఉన్న హతీరామ్ బాబాజీ సమాధి కూడా చూస్తాం. పాప వినాశనం స్టాప్ దగ్గర దింపుతారు. అలా మనం ముందుకు వస్తే అటు ఇటు అంగట్లు ఉంటాయి. ఇక్కడ ఏమైనా కావాలంటే కొనుక్కోండి. ఇంకా అలా స్ట్రైట్గా అయితే మనం నడిచిపోవాలి.
అలా నడుచుకుంటూ ముందుకెళ్తే మనకు కుడి చేతి వైపుకి వెళ్తే మనకు పాప వినాశనం వస్తుంది. ఇక్కడ మనకు పాప వినాశనం డ్యామ్ కనపడుతుంది చూడండి. ఇది పాప వినాశనం డ్యామ్. మీకు తుమ్మూరు తీర్థం అని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది తిరుమలలో. అక్కడికి వెళ్ళాలంటే మనం ఈ డ్యామ్ నుంచే వెళ్ళాలి. ఈ డ్యామ్ ఓపెన్ చేస్తారు అప్పుడు. పైనుంచి చూడండి భక్తులు చాలామంది అయితే వచ్చారు ఈ పాప వినాశనం దగ్గరికి. ఈ పాప వినాశనం దగ్గర నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో చూశాక ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చే ముందు బట్టలు అయితే తెచ్చుకోండి. మేము తెచ్చుకోలేదు, అందువల్ల మిమ్మల్ని అయితే తెచ్చుకోమంటాను. ఎందుకంటే ఇక్కడ ఆ జలపాతం కింద స్నానం చేసి ఆ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఈ నీళ్ళ కింద మనం తలస్నానం చేస్తే పాపాలు తొలగుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ గంగాజలం ఎదురుగానే మనకి గంగాదేవి అమ్మవారు టెంపుల్ అయితే ఉంటుంది, చిన్న టెంపుల్. ఇక్కడ లోపలికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. పాప వినాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూడవలసిన 4వ ప్రదేశము ఆకాశగంగా. పాప వినాశనం బస్ స్టాండ్కి మళ్ళీ వచ్చి మనం బస్సు ఎక్కినామనుకో అక్కడి నుంచి మళ్ళీ ఆకాశగంగకి తీసుకెళ్తారు. మీకు బస్సులో అరుస్తారు ఆకాశగంగా అని. మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి, వాళ్ళు మీకు ప్రతి ఇంటిమేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ కూడా కొంచెం మెట్లు దిగి కొంచెం దూరం నడవాలి. దారి మధ్యలో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి, భూదేవి, లక్ష్మీదేవి కూడా కనపడతారు. ఇక్కడే ఆకాశగంగ స్థల పురాణం గురించి కూడా బోర్డు అవైలబుల్ ఉంటుంది. స్థల పురాణం గురించి కూడా తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్లే ముందు స్థల పురాణం గురించి తెలుసుకోండి. స్థల పురాణం గురించి తెలుసుకుంటే అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలో, అక్కడ అసలు ఏం మహత్యం ఉంది అవన్నీ మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అందుకే స్థల పురాణమే తెలుసుకోవాలి. ఇక్కడ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంటుంది. ఇక్కడ వారి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఆకాశగంగ అయితే తెల్లగా ఉట్టిపడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ నీళ్ళని తల మీద చల్లుకుంటారు. అలాగే ఆ నీళ్ళని తాగుతారు కూడా. చాలా పవిత్రంగా చూస్తారు ఆ నీటిని, ఎందుకంటే ఆ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని. నేటికి ఈ తీర్థాన్ని స్వామివారి పూజకి, అభిషేకానికి వాడుతున్నారు. ఇక్కడ ఆ స్థల పురాణం కూడా మీకు చెప్తా చూడండి. ఈ తిరుమలలో తిరుమల నంబి అనే భక్తుడు స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి పూజకైనా అభిషేకానికి పాప వినాశనం నుంచి నీటిని రోజు తీసుకువెళ్తుండేవారు. ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఆ నంబి రోజు కుండ నిండా నీటిని భుజం మీద పెట్టుకొని స్వామివారి పూజ కోసం అయితే తీసుకువెళ్తూ ఉండేవారు. ఇదంతా పైనుంచి చూస్తున్న వెంకటేశ్వర స్వామి ఆయన భక్తికి జాలిపడి అక్కడ ప్రత్యక్షమైండు. ఒక బాలుడు, వేటగాడి బాలుడు రూపంలో ప్రత్యక్షమై, తాత నాకు కొంచెం ఆ నీళ్ళు ఇవ్వగలరా అని అడిగితే, బాలురా ఇది నీకోసం కాదు, ఆ వెంకటేశ్వర స్వామి అని బదులిచ్చారు. అప్పుడు ఆయన అలా వెళ్ళిపోతుంటే కుండ భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈయన బాలుడు రూపంలో ఉండి బాణం తీసి ఆ కుండకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంటారు. సర్లే ఇంకా చేసేదేముందని ఆ ముసలాయన మళ్ళీ అక్కడి నుంచి పాప వినాశనానికి వెళ్తుంటారు. అప్పుడు స్వామివారు తన చేతిలో ఉన్న బాణాన్ని తీసి ఒక కొండకు గురిపెట్టి కొట్టగా ఆకాశగంగ కొండని చీల్చుకుంటూ కిందకి ప్రవహిస్తుంది. అందుకే దీనిని ఆకాశగంగ అని పిలుస్తారు. అప్పుడు స్వామివారు మళ్ళీ నిజ స్వరూపం దాల్చి, ఇదిగో నంబి, ఇప్పటి నుంచి ఇక్కడ ఉద్భవించిన నీటిని మాత్రమే నా పూజకైనా నా అభిషేకానికైతే వాడాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి నేటికి కూడా ఈ ఆకాశగంగ తీర్థాన్నే స్వామివారి పూజకి, అభిషేకానికి వాడుతున్నారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 5వ ప్రదేశానికి అయితే మనం వచ్చినాం. ఆ ప్రదేశం ఏంటంటే జపాలి తీర్థం. మీకు ఎదురుగా బోర్డు కనపడుతుంది చూడండి. అక్కడి నుంచి 400 మీటర్ల లోపలికి వెళ్తే కానీ మనకు మెయిన్ జపాలి తీర్థం బోర్డు అయితే రాదు. స్టాప్కి వచ్చిన జపాలి ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకైతే ఆ స్వామి అయితే వస్తారు. మనం 1 కిలోమీటర్ వెళ్ళి లోపల మీకు గుడి కూడా చూపిస్తారు. ఇక్కడ నుంచి అలా ముందుకు 200 నుంచి 300 మీటర్లు నడవాలి. మీరు ఆ బోర్డు దగ్గరనే బస్సు అయితే ఆపేస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి నడవాలి. అదే ప్రైవేట్ వెహికల్స్ అయితే ఈ 200 మీటర్లు 300 మీటర్ల లోపలికి ఇలా తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ ఎక్స్ట్రా మనకైతే 50 రూపాయలు అయితే పే చేయాల్సి వస్తుంది. ఈ కొంచెం నడవటం కోసం మనం మళ్ళీ వెహికల్ అయితే ఎక్కాల్సి వస్తుంది. అందుకే మీరు అక్కడే బస్సు దిగండి, అక్కడి నుంచి నడుచుకుని రండి. ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు నుంచి ఇలా మనం మెట్ల ద్వారా నడుచుకుంటూ 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఈ కిలోమీటర్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అడవి మధ్యలో, నేచర్ మధ్యలో నడుచుకుంటూ పోతుంటాం. చాలా ప్రశాంతమైన వాతావరణం, చిలకల కిలకిల లాంటిది. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా, సూర్యకిరణాలు ఆ మందిరం మీద పడి ఎలా ఉందో నేచర్. అక్కడ చెట్ల మధ్య నుంచి సూర్యకిరణాలు అయితే నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ జపాలి తీర్థం గురించి ఎంత చెప్పినా మనకైతే తక్కువే అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఇక్కడికి వచ్చినాక ఎక్కడో ఒక హిమాలయాల్లో ఒక దేవాలయాన్ని చూసినట్టు,
ఎక్కడో ఒక హిమాలయాల్లో ధ్యాన మందిరం చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి, మీకు ఎదురుగా కనపడుతుంది జపాలి తీర్థం, ఆ హనుమాన్ మందిరం. ఇక్కడ కోనేరు ఉంటుంది, కోనేరు ఎదురుగానే మనకైతే ఆ జపాలి హనుమాన్ మందిరం అయితే ఉంటుంది. అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు స్వయంభుగా వినాయకమైన స్వామి అయితే వెలిశారు చందనం రూపంలో. ఇక్కడ కూడా మనకు స్థల పురాణం అయితే ఉంటుంది. ఆ స్థల పురాణం చెప్తా చూడండి. ఆ మహావిష్ణువు రామావతారం ఎత్తుతారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ రామావతారానికి రామదూతగా హనుమాన్ ఉంటారు కదా, ఆ హనుమాన్ రూపాన్ని కూడా ఎవరిదిట్టి ఎత్తాలి కదా. అప్పుడు మహారుద్రుడు కోటి దేవతల ఆశీస్సులతో ఆ హనుమాన్ అవతారాన్ని ఎత్తాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే జవాలి అనే మహర్షి ఆ హనుమాన్ రూపాన్ని తానే ముందుగా ప్రసన్నం చేసుకోవాలని ఘోరమైన తపస్సు చేస్తూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ చివరికి ఈ ప్రదేశంకి వచ్చి జపం హోమం చేస్తూ ఉన్నారు. ఆ ఘోరమైన భక్తికి తపస్సుకు మెచ్చిన ఆ మహారుద్రుడు ఆ హనుమాన్ రూపాన్ని ఇక్కడే ప్రత్యక్షం చేపించి స్వయంభుగా ఇక్కడే వెలిసి ఆ జవాలి మహర్షికి ఆ రూపాన్ని చూపించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనిని బట్టి హనుమాన్ మొదటి రూపం ఇక్కడే ప్రత్యక్షమైంది. జపం వల్ల ప్రత్యక్షమైంది కాబట్టి ఈ ప్రదేశాన్ని జపాలి అని పిలిచారు. అనేక తీర్థాలు కలిసి చివరగా జపాలి తీర్థంగా అయితే మారింది. అయితే ఇది ఒక బెస్ట్ యూనిక్ ప్లేస్, అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కాసేపు మెడిటేషన్ కూడా చేస్తారు, అంటే ధ్యానం కూడా చేస్తారు. ధ్యానం చేయటం వల్ల మనం ఆరోగ్యంతో చాలా బాగా జ్ఞానంతో ఉంటామని ఇక్కడ భక్తుల నమ్మకం. ఆ తర్వాత చివరి ప్రదేశమైన 6వ ప్రదేశం వేణుగోపాల స్వామి దేవాలయం. ఇక్కడ బోర్డు చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారి మధ్యలో అన్ని షాప్సే ఉంటాయి, ఏమన్నా అవసరమైతే కొనుక్కోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర 5 రూపాయలు అయితే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు దర్శనానికి. స్పెషల్ బోండా ఏదో అంతలా ఉంది. ఎంత ఒకటి 50 రూపాయలు అన్న, ఇది 30 రూపాయలు. భీంపిండి అన్ని. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకైతే దేవాలయం ముందరకైతే వస్తాము. అదిగో చూడండి, దేవాలయం కనపడుతుంది. ఇక్కడికి లోపలికైతే ఫోన్ కెమెరా అయితే అలో లేదు. ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది, ఈ క్యూ లైన్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. లోపల వేణుగోపాల స్వామి అయితే ఉంటారు, ఆయన దర్శనం చేసుకొని బయటికి రావడమే. అలా స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడ హతీరామ్జీ బాబాజీ సమాధి అయితే ఉంటుంది. ఈ హతీరామ్జీ బాబాజీ ఎవరంటే స్వామివారికి అపరమైన ప్రియమైన భక్తుడు. ఆయన స్వామివారి ఇద్దరు కలిసి ఇక్కడ కొండపైన, తిరుమల కొండపైన పాచికలు కూడా ఆడారు. ఇద్దరు కలిసి చాలా సార్లు పాచికలు అయితే ఆడారు. ఇక్కడ మీకు బోర్డు రూపంలో కూడా చూపిస్తున్నా చూడండి. ఆట మొదలు పెట్టండి బాలాజీ. మీరు కానీ ఈయన గురించి తెలుసుకోవాలంటే ఓం నమో వెంకటేశాయ సినిమాలో అయితే మీకైతే కనపడుతుంది. ఇక్కడే చందనం రూపంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఫైనల్గా మనమైతే తిరుమలలో ఉన్న 6 ప్రదేశాలు అయితే చూడటం అయిపోయింది. ఇవి లాస్ట్ మనం ఉంది ఇప్పుడు ఎక్కడంటే వేణుగోపాల స్వామి దగ్గర. మొత్తం అయితే ఈ వీడియోలో చూపించా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.